చరిత్రను పాఠాల రూపంలో గుర్తుపెట్టుకునేవారు కొందరు, చరిత్రలో పాటల రూపంలో గుర్తుండిపోయేవారు మరికొందరు. అయన్నొద్దు, పాయింట్కి రా. కానీ ఈ పాటలు కాకుండా ఫోటోల వెనుక ఉన్న చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దాం. నంబర్ 1, సాధారణంగా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ అదే డాక్టర్స్ కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పెద్ద సమస్య వచ్చి పడిందే. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళే క్లియర్ చేసుకుంటారు. బట్ ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ కి మాత్రం వేరే డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సిందే. కానీ 1961 లో సోవియట్ యూనియన్ కి చెందిన ఒక డాక్టర్ తనకి తానుగా ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీనికి కారణం 1961లో అంటార్కిటికాని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక టీం బయలుదేరింది. కానీ ఆ టీమ్ లో ఉన్న ఒకే ఒక డాక్టర్ కి అపెండిసైటిస్ ఉందని తెలియడంతో తనకి తానుగా ఆపరేషన్ చేసుకోక తప్పలేదు. నెంబర్ 2, మనలో చాలా మంది హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోను చూసే ఉంటారు. అయితే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత విఎఫ్ఎక్స్ ని ఉపయోగించి యానిమల్స్ ని ఎలా కావాలంటే అలా చూపిస్తున్నారు. కానీ ఈ పర్టికులర్ వీడియోని ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితమే, అంటే 1924లో ఎటువంటి విఎఫ్ఎక్స్ లేని టైంలో రియల్ గా సింహాన్ని ఎదురుగా పెట్టుకుని మరి షూట్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ఆ సింహం యొక్క వాయిస్ తో సహా. చూసే వాళ్ళకి ఏమో గానీ తీసే వాళ్ళ పరిస్థితి మాత్రం సాహసం అనే చెప్పాలి. నెంబర్ 3, ఇండియాలో అయితే ఏదైనా స్పెషల్ కేసెస్ ని డీల్ చేయడానికి సిబిఐ వాళ్ళకి అప్పగిస్తారు. అయితే అమెరికాలో అయితే ఎఫ్బిఐ వాళ్ళకి అప్పగిస్తారు. అయితే ఈ ఎఫ్బిఐ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న డేటా ఇంకా టెక్నాలజీతో ఎలాంటి క్రిమినల్స్ నైనా ఈజీగా పట్టుకుంటారు. కానీ ఇదే ఎఫ్బిఐ వాళ్ళు 1920s లో క్రిమినల్స్ ని పట్టుకోవడానికి క్రిమినల్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేయడానికి కొన్ని షీట్స్ ని యూజ్ చేసేవారు. అలాగే ఆ షీట్స్ ని ఇలాంటి రాకర్ లో స్టోర్ చేసేవాళ్ళు. అయితే ఈ డేటాని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన కొంతకాలానికే దాదాపుగా 10 మిలియన్ల ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేయడమే కాకుండా 13,000 మందికి పైగా స్టాఫ్ దీనికోసమే పనిచేసేవారు. బట్ కొంతకాలానికి ఈ ఫింగర్ ప్రింట్స్ ని డిజిటలైజేషన్ చేయడం వల్ల ఈ లాకర్స్ యూసేజ్ అనేది తగ్గింది. లేకపోతే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ పరిస్థితి. నెంబర్ 4, ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సినిమాని మనలో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఆ సినిమాలో చూపించినట్టు ఒక చింపాంజీని అడవి నుంచి తీసుకువచ్చి బంధించడం, ఆ చింపాంజీ అక్కడ నుంచి పారిపోవడం, తిరిగి మనుషుల మీద దాడి చేయడం జరుగుతుంది. అయితే ఇదే సంఘటన నిజంగా కూడా జరిగింది. 1988లో యూరోప్ లో సామి అనే ఒక చింపాంజీ జూ నుంచి పారిపోయి ఒక ఇంటి పైకి ఎక్కి కూర్చుంది. అయితే దాన్ని తీసుకువెళ్లడానికి ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది ఎవరిని దగ్గరికి కూడా రానివ్వలేదు. చివరికి ఆ జూ డైరెక్టర్ వచ్చి దాన్ని బ్రతిమ మాట్లాడి ఒప్పిస్తే తప్ప అది తిరిగి రావడానికి ఒప్పుకోలేదు. కానీ ఆ సినిమాలో చూపించినట్టు నిజంగానే ఇవన్నీ కలిసి మనుషుల మీద తిరుగుబాటు చేస్తే. నెంబర్ 5, సాధారణంగా కోర్టులో జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే, కాకపోతే కొన్ని కేసెస్ లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు కూడా జడ్జి గారికి చుక్కలు చూపిస్తూ ఉంటారు. అలాంటి కోవకి చెందిందే ఈ ఫోటోలో ఉన్న ఆమె. యాక్చువల్ గా ఈమె ఒక బార్ డాన్సర్. అయితే ఒక రోజు బార్ లో డాన్స్ చేస్తుండగా ఒక పోలీస్ ఆఫీసర్ ఆమెను అరెస్ట్ చేశాడు. అందుకు కారణంగా ఆమె ఇన్నర్ సైజ్ చాలా చిన్నగా ఉందని, మితిమీరిన ఎక్స్పోజింగ్ చేస్తుందని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆమె తన ఇన్నర్ సైజ్ కరెక్ట్ గానే ఉందని చెప్పినా ఎంతకీ వినకపోవడంతో ఇలా లైవ్ లోనే డాన్స్ పోజ్ పెట్టి మరి జడ్జి గారికి చూపించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు చూసిన ఫొటోస్ లో ఏ ఒక్క ఫోటో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.